చిక్కటి చిరునవ్వుతో దిగిపోతాం. మొత్తానికి అదే కుర్చీని మడతబెట్టి అని చెప్పని నేను ఇటీవల మహేష్ బాబు సినిమా వచ్చింది కదా, గుంటూరు కారం. మరి ఓకే, మహేష్ బాబు సినిమా లేదా ఇది సినిమా కాదు కదా, రాజకీయంలో ఒక 5 సంవత్సరాలు 56 నెలల పరిపాలన అంటే ఆ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర సంక్షేమం కోసం, ఆ రాష్ట్రలో కల్పించినటువంటి ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. పెట్టుబడుల అంశం కూడా చాలా ముఖ్యమైన అంశం. చివరికి దావోస్ మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. గతంలో వెళ్లి మేము అన్ని వేల కోట్లు తెచ్చాం, ఇన్ని వేల ఎంఓయూలు తెచ్చామని చెప్పారు. మరి ఆ ఎంఓయూలు ఏమైనాయి, ఆ పెట్టుబడులు ఏమైనాయో తెలియదు. కానీ ఇప్పుడు కనీసం దావోస్కి వెళ్లి రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకపోవటం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకు అనంటే రాష్ట్రం కోసం పనిచేయాలి, ఎవరు పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వివాదాలు లేదా వ్యక్తిగతమైనటువంటి కోపాలు లేదా తాపాలను తీర్చుకోవటం కోసం ఇట్లా వాటి కోసం లేదా వారి అనుయాయులకి పదవులను కల్పించడం కోసం ఒక ఎజెండాతో పనిచేయటం అయితే మాత్రం ఇది రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అగాధాన్ని, తీవ్రమైనటువంటి ఇబ్బందిని మిగిల్చేటువంటి అంశం అవుతుంది. సరే, మొత్తానికి అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకో కొంత రోజు రోజుకి వారిలో ఒక నైరాస్యం కనపడుతుందా, వారిలో ఒక ఓటమి ఆందోళన కనపడుతుందా అనేటువంటిది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ భయం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఇది ఒక ఆందోళన మొదలవుతుంది. ఇదేంటి, వైఎస్ షర్మిల స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వచ్చి మా మీద ఒక వైఎస్ఆర్ పార్టీ మీద దాడి చేయటం ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదం అది, వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి ఉన్న వివాదం. ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ మా ఓటమికి ఆమె కారణం కాబోతుందా, ఆమె మమ్మల్ని తిట్టడం ఏంటి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోకపోతే అది మా అందరికి నష్టం కదా. వారు మేము తప్పు చేశాము, మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారు, మీ పనితీరు బాగలేదు, మీరు ప్రజలకి దగ్గరగా లేరు, మీరు అవినీతి చేశారు, మీరు వివాదాల్లో జోక్యం చేసుకున్నారు, ఇలాంటివి మాకు చెబుతున్నారు. వారు ఉన్నటువంటి వివాదం, వారు చేస్తున్నటువంటి నష్టం మొత్తం ఎంటైర్ పార్టీకి, ఇన్ని రోజులు మేము కష్టపడి పెంచినటువంటి పార్టీకి నష్టం జరుగుతుందని వారి వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇలాంటి వాటన్నిటికీ వారు ఏం చెప్తారనేటువంటిది ఎక్కడ సమాధానం అయితే లేదు. వారికి ఇంకా క్లారిటీ కూడా రాలేదు, ఆ సమాధానానికి సంబంధం లేదు. సరే, మొత్తానికి మురళి ఏంటి, మొత్తానికి చిరునవ్వుతో దిగిపోతా అంటున్నారు, ఎవరు హ్యాపీగా దిగిపోతారు. మరి ప్రజలేంటి, ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి, ఎవరు భరాయించాలి ఏంటి? సార్, ఒక్కసారి ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ప్రజల తీర్పుకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి బాధ్యత కానీ, లేదా రాష్ట్ర శ్రేయస్సుని కానీ, ప్రజా యొక్క శ్రేయస్సుని కానీ అన్నీ కాంక్షించవలసిన బాధ్యత ఆ నాయకులపై ఉంటుందండి. దాదాపుగా కూడా ఇప్పటివరకు కూడా దేశ చరిత్రలో లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ప్రజలు 151 స్థానాలు అప్పగించారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా అంటే 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు మనకు అదే ఆ అధికారం శాశ్వతం అనుకునే విధంగా పరిపాలిస్తే కనుక 4-5 ఏళ్ళు గడిచేటప్పటికి పరిస్థితులు ఎలా మారిపోతాయంటే అనేది చెప్పడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలే ఉదాహరణ అండి. సహజంగా జ్యుడిషియరీలో అన్నీ విన్న తర్వాత తీర్పు చెప్తారండి. కానీ ప్రజలు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు అతని యొక్క పరిపాలన పరిశీలిస్తారు, అతని యొక్క రాష్ట్రానికి అభివృద్ధి చేసిన అంశాలను పరిశీలిస్తారు. కానీ ఈరోజు మనం చూస్తే కనుక 2022లో ఆయన ఏం మాట్లాడారు, 2023లో ఏం మాట్లాడారు, 2024లో ఏం మాట్లాడుతున్నారు. అంటే ఆయనే ప్రజలు కనుక నన్ను తిరస్కరిస్తే కనుక నవ్వుతూ దిగిపోతానన్నారు. అంటే ఆయన చెప్పడం ఈజీనండి. అంటే ఆయన చాలా సందర్భాల్లో నవ్వుతూనే మాట్లాడతారు. కానీ ఆయన నవ్వుతూ దిగిపోతానని చెప్పడం ఈజీ. కానీ ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్రం వెనకబడిపోయినటువంటి పరిస్థితులండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వెనకబడిపోయినటువంటి పరిస్థితులండి. ముఖ్యంగా వస్తాయి ఒక రాష్ట్రానికి అంటే బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు ఒక రాజధాని లేనటువంటి పరిస్థితులండి. ఈ 4 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నష్టాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. అమరావతి పరిస్థితులు చూడొచ్చండి. ఇవాళ 1500 రోజులు వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారండి. ఎందుకంటే ప్రభుత్వం అడిగింది, ప్రజల కోసం అడిగింది, రాష్ట్రం కోసం అడిగిందని భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళు ఈరోజు 1500 రోజులుగా నేటికి 1500 రోజులు అవుతుందండి. వాళ్ళు ఆ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగని పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఏ రాజధాని అని ఈరోజు ఒక్క రాయి కూడా పడలేదు. అటు విశాఖపట్నం కానీ, ఇక్కడ కానీ, అయితే కర్నూలు కానివ్వండి.
అంటే ప్రజలకు రాజధాని లేదండి. ఇక ఉద్యోగాలకు సంబంధించి చూస్తే కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా పడలేదు. ఉన్న పారిశ్రామిక వాడలన్నీ తరలిపోవడంతో ప్రైవేటు ఉద్యోగాలు కూడా కరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. ఇలా అంటే ఈ 4.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నష్టపోయినటువంటి అంశాలు కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధిలో కుంటుపడినట్టు విషయాలు కానీ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి సార్. సరే, ప్రజలు తిరస్కరించారని నేను వెళ్ళిపోతానంటే కనుక ఈ 4.5 ఏళ్ళు ప్రజలు 2019లో తీర్పు ఇచ్చినటువంటి పాపానికి ఈ 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా ఫలితాలు కూడా ప్రజలే అనుభవించాల్సి ఉంటుందండి. అయితే ఆయన చెప్పినంత ఈజీగా ప్రజలు అనుభవించలేరండి. కానీ ఎందుకంటే ప్రజలు మరొకసారి వచ్చే ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తూ ఉంటారండి. సరే, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రజాక్షేమం అనేది చాలా ముఖ్యం అండి. అదేవిధంగా కూడా రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్యం. ఈ 2 విషయాల్లో కూడా దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయిందండి. ఇప్పుడు మీరు చెప్పారు దావోస్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. ఒకప్పుడు దావోస్లో కనుక లేకపోతే ఎక్కడైనా ఇలాంటి పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే కనుక మొట్టమొదటి అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్ ఉండేదండి. ఎందుకంటే ఆల్ఫాబెటికల్గా దాదాపుగా మనం ముందుండేవాళ్ళం. అటువంటి అగ్రభాగంలో ముందుండేది మన సంస్థ. అంటే మన ప్రభుత్వాలు అప్పుడు ఇచ్చేటువంటి రాయితీలు కానీ మన ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ ఎక్కువ మంది పెట్టుబడులు పెడతాకు వచ్చి ఉండేవారండి. ఎందుకంటే 2014 తర్వాత 2019కి ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి. కియా లాంటి సంస్థ ఇప్పటికీ రన్ అవుతుందండి. అలాంటి ఎన్నో సంస్థలు వెళ్ళిపోయినాయండి. లల్లు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టవలసినటువంటి లల్లు గ్రూప్ హైదరాబాద్ తరలిపోయిందండి. అంటే పారిశ్రామిక వాడకి సరైనటువంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇవ్వకపోతే కనుక పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టలేరండి. ఎందుకంటే నిజంగా పెట్టుబడులు పెట్టినప్పుడు ఎంతో కొంత లాభాలు వాళ్ళు ఆశిస్తారు కనుక ఆ లాభాలు రావని భయం వేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా కీలకమండి. ప్రజలు ఒక్కసారి కనుక ఆ యొక్క నాయకులు నమ్మి ప్రజలు తీర్పిచ్చి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయండి. గతంలో ప్రభుత్వాలు అధికారులు ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికీ కూడా నిరంతరం ప్రజాక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చిస్తూ సమీక్షలు చేస్తూ నడిచిపోతూ ఉండేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమీక్షలు అనేవి నామమాత్రంగా నడుస్తున్నాయండి. ఎందుకంటే ఏ ఒక్క పథకానికి కూడా కనీసం రూపాయి కేటాయించే పరిస్థితి లేదండి. దాదాపుగా చూస్తే కనుక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కుంటితోటిపోయినాయి. కనీసం బ్లీచింగ్ వేసే పరిస్థితి లేదండి, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదండి. అంటే ఏ స్థాయికి మన రాష్ట్రం వెళ్ళిపోయిందని అర్థం చేసుకోవచ్చు. సరే, ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారంటే ఆయన అంటే నేను ఓటమిని కూడా నవ్వుతూ స్వీకరిస్తున్నానని చెప్తున్నారు. కానీ ఆయన ఓటమిని నవ్వుతూ స్వీకరించినా లేదా ప్రజలు తీర్పు ఎలా ఇచ్చినప్పటికీ కూడా నేను నవ్వుతూ తప్పకుండా ఆయన చెప్పినప్పటికీ కూడా అది ఆయన వెళ్ళిపోయినా కూడా దాని ప్రభావం రాష్ట్రం మరొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అనుభవించవలసిన పరిస్థితి అండి. రాష్ట్ర ప్రజలు ఆ యొక్క చేదు ఫలాలు రుచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకుని పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ వీటన్నిటినూ దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం అంటే 151 స్థానాలు ఒకసారి రావడంతో మరి ఇక నాకు ఈ అధికారం శాశ్వతం అని అనుకున్నారా అయితే ఈ అధికారాన్ని ప్రజలు నన్ను మరొకసారి అధికారంలోకి తీసుకొస్తారని భావించారో తెలియదు కానీ సార్. ఎందుకంటే ఆయన 2022లో మాట్లాడినప్పుడు నన్ను ఎవరు ఏమీ చేయలేరన్నారు. 2023లో నాకేం డోక్కలేదు. 2024లోకి వచ్చేటప్పటికి నేను నవ్వుతూ దిగిపోతానంటున్నారు. అంటే ఆయనే ఆటోమేటిక్గా ఆయన డౌన్ఫాల్లోకి వచ్చేసారండి. ఎందుకంటే పరిపాలన పరమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఒక పార్టీకి అధినేత అయి ఉండొచ్చు అండి. కానీ ప్రజల తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్, ప్రజల్ని మెప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత వెనకబడ్డారనే భావన ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. మనం ఎవరో కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చెప్తూ వచ్చిన పదాలు చూస్తే కనుక ఆయన మాటల్లోనే ఆయనకే ఎక్కడో ఒక డౌట్ కలుగుతుంది. ప్రజలు నన్ను ఈ పట్టు ఇస్తారా ఎవరా? ఒకవైపేమో సోదరి షర్మిల డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఆమె గవర్నమెంట్ మీద అటాక్ చేస్తుంది. సోదరుడని కూడా ఎక్కడ కూడా ఆమె ఆలోచించకుండా ప్రభుత్వ తీరుపైన ఆ ప్రభుత్వం యొక్క విధానాలపైన మండిపడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది, రాష్ట్ర విభజన చేసింది. ఎస్, అందరికీ తెలుసండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది కనుకే కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్లుగా 1% కూడా ఓటింగ్ ఇవ్వకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో రాష్ట్ర విభజన చేసినటువంటి ఫలితాలు వాళ్ళకి రుచి చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే 2014లో కనీసం పోటీ చేసే పరిస్థితి లేదు, 2019లో లేదు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వాయిస్ బయటకు వచ్చిందండి. అంటే ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారనేది సెకండ్ పాయింట్. అందుకని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా కూడా మా కుటుంబాన్ని ఎడగొట్టిందని చెప్తారు. కుటుంబానికి ఎప్పుడు ఇడిపోయిందని నిజంగా కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిలా సోదరులాగా ఆయన ఆప్యాయంగా హక్కుని చేర్చుకుని ఉంటే కనుక ఈరోజు తల్లి సోదరి కూడా ఆయన వెంటనే నడిచి ఉండేవారండి.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ప్రజలు ఎక్కడికి చెదిరిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చీలిపోకుండా ఆవిడ కాపాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లి కనిపించలేదు. దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునో లేకపోతే ఇంకోటి దృష్టిలో పెట్టుకుని ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పర్యటన స్టార్ట్ చేశారు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరపున చెల్లెలు చేస్తున్నటువంటి విమర్శనాస్త్రాలు కానీ, మరొక వైపు విపక్షాలు తెలుగుదేశం